నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రామగిరిలో సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీకి అధినేత అయినటువంటి ఆయన్ని పట్టుకుని ఏకవచనంతో జగన్ జగన్ అని మాట్లాడటం చాలా శోచనీయం, బాధాకరం. నేను ఆ రామగిరి ఎస్ఐ సుధాకర్ కి సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఓడదీస్తానన్నది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి తొత్తుల్లాగా, బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి పోలీస్ వ్యక్తులైనటువంటి నిన్ను తప్పితే ఎంటైర్ పోలీస్ వ్యవస్థను కాదు. నిన్ను ఒక్కడంటే దాన్ని తీసుకొచ్చి ఎంటైర్ పోలీస్ వ్యవస్థకు అన్నట్టు ఎందుకు కలరింగ్ ఇస్తున్నావు? అంత కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సరే మాట్లాడవు, జగన్ జగన్ అని వ్యక్తిగతంగా దూషించినట్టు ఏకవచనంతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నువ్వెంత, నీ స్థాయి ఎంత? ఓ సబ్ ఇన్స్పెక్టర్వి, ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు ఏకవచనంతో మాట్లాడుతున్నావు అంటే నీ వెనక ఎవరున్నారని అడుగుతున్నావు. నీ ధైర్యం ఏంటని అడుగుతున్నావు. ఎవడు మెప్పు కోసం నువ్వు ఇంత దారుణానికి పాల్పడ్డావని మేము ప్రశ్నిస్తున్నాం. నేనైతే ఈ రాష్ట్రంలో సుమారు 2000 పైచిలకు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఎంతమంది సబ్ ఇన్స్పెక్టర్లకి నారా లోకేష్ గారు డిఫాక్టో సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది? ఈ రాష్ట్రంలో కష్టపడినటువంటి ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు